దావీదు గొప్ప భక్తుడు, ఆయనలో జీవిత అనుభవాలు నేర్చుకోండి. ఆయన ఎవరిని కనపరిచాడు? దావీదులాగా దేవుని కనపరచు. దావీదును ఆరాధించమని లేదుగా, ఈ లెక్కన అబ్రహామును ఆరాధించాలిగా ఇజ్రాయేలీలు. ఆయన దగ్గరికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. యేసయ్యను కన్న ఆమె యేసయ్యనే కన్నదంటే దేవమాత కదా, దేవునికే జన్మనిచ్చిందంటే దేవమాత కదా, మరి ఆమెను పూజించొద్దా అని అడిగాడంట ఒక ఆయన. ఎంత ఇల్లాజికల్ క్వశ్చన్ ఇది, అదేమన్నా లాజిక్కా? అప్పుడు ఆయన అన్నాడంట, దేవమాతను కన్నా ఇంకొక ఆమె ఉంటుంది కదా, దేవ అమ్మమ్మ, ఆమెను కూడా పూజించండి అన్నాడంట. ఇట్లా పూజించుకుంటూ వెళ్తే మళ్ళీ ఆదామావ నుంచి అందరిని పూజించేయలేక కదా. ఇప్పుడు యేసయ్యను కన్నందుకు ఆమె గొప్పదైంది, మరి అంత గొప్ప ఆమెను కన్నా ఆమె అవ్వాలి, మరి ఆమె తక్కువమా? మరియమ్మ కాకపోతే ఇంకొకరిని దేవుడు వాడుకునేవాళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మరియమ్మ ధన్యురాలైంది. గబ్రియల్ వచ్చి అన్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు దేవుని కృప పొందుకున్నావు అన్నాడు. అంతేగాని నువ్వు గొప్పదానివి కాబట్టి, నువ్వు దేవమాతవు కాబట్టి నీకు పుట్టేవాడు దేవుడైపోడు. దేవుడు నీ కడుపున జన్మిస్తున్నారు కనుక నువ్వు గొప్పదాని అయ్యావు. ఎవరు కూడా నేను తల్లిని తక్కువ చేస్తున్నాను అనుకోకండి. అంటే ఎవరిని ఆరాధించాలి? లుస్త్రా అనే పట్టణంలో బలహీన పాదాలు కలిగిన వాడిని పౌలు శైలిలో బాగు చేస్తే వెంటనే ఆ ఊరు అన్యజనులు అందరూ కలిసి ద్యుపది హెర్మే, ఇద్దరు దేవతలు మన మధ్యలోకి వచ్చేసారా అని వీళ్ళిద్దరిని ఊరేగించి వీళ్ళకి పండగ చేసేస్తుంటే వాళ్ళు బట్టలు చింపుకుని, అయ్యా మేము దేవుళ్ళం కాదు, మమ్మల్ని ఆరాధన, మనమందరం ఆరాధించాల్సింది యేసయ్యనే అని చెప్పి అప్పటికప్పుడు, ఒరే వీళ్ళు దేవుళ్ళు కాదంట, వీళ్ళెవరో కొత్త దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆ యేసుని అని చెప్పి మళ్ళీ అదే మనుషుల చేత దెబ్బలు తిని వస్త్రహీనులై ఊరి బయటికి లాగివేయబడ్డారు. చావుకైనా సిద్ధమయ్యారు కానీ ఆరాధనను వాళ్ళు ఒప్పుకోలేదు. చప్పట్లు కొట్టండి. కానీ ఇవాళ నువ్వు వాళ్ళని ప్రార్థన చేస్తే, ఇవాళ నువ్వు వాళ్ళని ఆరాధించడం కరెక్టా? పౌలు కంటే గొప్ప సేవకులు ఉన్నారా ఇవాళ? మా అయ్యగారు గొప్పోడు, మేము ఆయనకి ప్రార్థన చేస్తామంటే ఎలా? అపోస్తలుడైన యోహాను సైతం పరలోకంలోని గొప్ప గొప్ప విషయాలు చూసి దేవదూతలో ఉన్న మహాత్యాన్ని, దేవదూతలో ఉన్నటువంటి ఆ మహిమను చూసి దేవదూత కూడా సాగిలిపడిపోయాడు. ఎవరు? అపోస్తలుడైన యోహాను. మామూలుడు అపోస్తలుడైన యోహాను, ఆయన కూడా ఏం చేస్తున్నాడు దేవదూతను చూసి? మామూలు మనలాంటి మనుషుల్లాగా ఉంటారండి దేవదూతలు. వాళ్ళు గాల్లాట ఎగురుతున్నారు, వాళ్ళ చుట్టూ మహిమ ప్రకాశిస్తుంది. ప్రకటన 22:8. వాళ్ళు మామూలు ప్రభావంతో ఉంటారా? నిత్యము దేవుని సన్నిధిలో నిలబడుతున్న మహిమ గల ఆత్మలు దేవదూతలు. వాళ్ళల్లో ఉన్న మహిమని, ఆ గొప్పదనాన్ని, ఆ ప్రత్యేకతని చూసి యోహాను మెస్మరైజ్ అయిపోయి దూత పాదముల ఎదుట నమస్కారం చేయడానికి పోస్తాడు. యోహానే సాగిలు పట్టాడుగా, మనం బయటపడదామా? అప్పుడు దేవదూత ఏమన్నాడు చూడండి, అతడు వద్దు సుమి. దేవదూత ఏమంటున్నాడు? వద్దు, నేను అనుకుంటాను వద్దు సుమి అని ఉంటాడా? కంగారు పడిపోయి ఉంటాడు అంతే దేవదూత. వద్దు సుమి, వద్దు, అని ఏమన్నాడు? నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. అర్థందా? నేను నీలాంటి వాడినే కాదు, నీతోటి ప్రవక్తలు ఉన్నారే, నీలాంటి సహోదరులు ఉన్నారే, అంతేకాదు ఈ గ్రంథంలో వాక్యాలు గైకునే వాళ్ళు అంటే విశ్వాసులు, వీళ్ళందరితో నేను సహా దాసుణ్ణి. మీ అందరిలాగా, విశ్వాసులు అందరిలాగా నేను దేవుని దాసుణ్ణే. మనం అందరం ఆయనకే నమస్కారం చేయాలి. నమస్కారం చేయాలి. అపోస్తలుడైన యోహానే దేవదూతకి నమస్కారం చేసేయబోయాడు, కానీ దేవదూత అన్నాడు అమ్మో వద్దు. కానీ ఇవాళ మట్టితో చేయబడిన మనకి, మనుషులకి ఏం చేస్తున్నారు జనాలు? ఇవాళ పూజలు చేసేస్తున్నారు, ఆరాధనలు, పాలాభిషేకాలు. పరలోకంలో ఉన్న గొప్ప దూత వద్దు సుమి, దేవునికే నమస్కారము. ఇవాళ కొంతమంది పాస్టర్లు వస్తుంటే పూలు చెల్లేస్తున్నారు. సన్మానించడం వరకు కరెక్టే, అతి చేసేస్తున్నారు, మనుషుల్ని గొప్ప చేసేస్తున్నారు, మనుషుల్ని ఆరాధన, మనుషులకి ప్రార్థనలు చేసేస్తున్నారు. ప్రార్థన దేవునికే చెయ్యాలి. నన్ను అడగండి అన్నారు యేసయ్య,
అవునా కదా? పౌలు శీలలేమో మీరే మాకు దేవతలయ్యా, గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. వద్దొద్దు, మనం దేవుని బట్టలు చింపేసుకున్నారు. వాళ్ళు అంత బాధపడ్డారు వాళ్ళని ఆరాధిస్తుంటే. ఇక్కడ దేవదూత వద్దు సుమి అని ఏం చేస్తున్నాడు? మనం అందరం యేసయ్యకే సాగిలు పడాలన్నాడు. మరియమ్మ కూడా మేడగదిలో 120 మందితో కలిసి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్థన చేసింది. వీళ్ళందరూ గొప్ప భక్తులు, ధన్యులు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. కానీ ఆరాధన అయినా, పూజ అయినా, ప్రార్థన అయినా యేసయ్యకే. దేవదూత ఆరాధన ఆశ కలుగుతుందా? ఆ కొండకి ఎక్కువ మంది వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే అయ్యిద్దంట, ఆ తోటకి వెళ్తే అయ్యిద్దంట, పలానా సమాధికి వెళ్తే అయ్యిద్దంట. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళని నీకు దగ్గర కూడా రాని మాకు అలాంటి మాట వినమాకు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవదూతారాధన యందు ఇచ్చగలిగి బహుమానం పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వున్నా నీ బహుమానం కూడా జాగ్రత్త. నువ్వు చేసిన ఉపవాసాలన్నీ వ్యర్థం అవుతాయి. నువ్వు కాచిన కన్నీరంతా, నువ్వు చేసిన పరిచర్య అంతా వ్యర్థమైంది. నువ్వు బతికిన బ్రతుకంతా, నీ జీవితం మొత్తం వ్యర్థమైపోద్ది. బంగారం వంటి బహుమానం పోగొట్టుకుంటాం. జాగ్రత్త. దేవదూతారాధన యందు ఆసక్తి లేకుండా దేవుణ్ణే ఆరాధిద్దాం, దేవునికే విధేయత చూపుదాం. ఎవడొచ్చి చెప్పినాయన మాకండి. ఏ సేవకుడికి నువ్వు మొక్కాల్సిన అవసరం తగ్గించుకో. కానీ మనుషుల్ని ఆరాధించడం ఏంటి? మనుషుల్ని గొప్ప చేయటం ఏంటి? భక్తులకి ప్రార్థన చేయటం ఏంటి? వాళ్ళే దేవునికి ప్రార్థన చేశారా లేదా? మరి ఏంటి? ప్రభు మిమ్మల్ని దర్శించునుగా. దేవుని మీదే దృష్టి ఉంచుదాం, దేవునికే విధేయత చూపుదాం, దేవుణ్ణే ఆరాధిద్దాం. ఏ కొండకి వెళ్ళి నువ్వు ఆరాధించాల్సిన అవసరం లేదు, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆయన నీ హృదయంలోనే ఉన్నారు. ఆయన్ని ఆరాధించు చాలు, ఆయన్ని స్తుతించు చాలు, ఆయనకి తగ్గింపు చూపు చాలు. నువ్వు భయభక్తులు ఆయన ఎదుటి కలిగి ఉండు. అప్పుడు నువ్వు బహుమానం పొందుకుంటావు. పరలోకం అంతా ఎవరికి నమస్కారం చేస్తుంది? దేవునికి. సృష్టి మొత్తం ఎవరికి నమస్కారం చేస్తుంది? దేవుణ్ణి పూజించే ఈ సమస్త సృష్టిలో మీరు అనుకుంటున్నారే దేవదూతలని, గొప్పోళ్ళని, భక్తులని, వాళ్ళందరూ కూడా దేవుణ్ణే పూజించారు. వాళ్ళ పేరు చెప్పుకునే వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు అంతే. వాళ్ళు మంచి బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకునే వాళ్ళ అబద్ధపు భక్తి చేస్తున్నారు. చాలా మందిని చెడగొడుతున్నారు. ప్రభు ఈ రోజున మన కళ్ళు తెరుచునుగాక. ఏ కొండల్లోనూ దేవుని మహిమ లేదు, ఏ పుణ్యక్షేత్రాల్లోనూ దేవుని మహిమ లేదు. నువ్వు దేవునికి విధేయత చూపు, దేవుణ్ణే ఆరాధించు. సమరయ స్త్రీ అంది, అయ్యా మీరేమో ఆ కొండ మీద ఆరాధిస్తారు, మేమేమో ఈ కొండ మీద ఆరాధిస్తాం. అసలు ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అంటే యేసయ్యే చెప్పారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కొండల దగ్గరికి వెళ్ళామా, పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళామా, అమ్మ దగ్గరికి వెళ్ళామా, నాన్న దగ్గరికి వెళ్ళామా, అపోస్తుల దగ్గరికి వెళ్ళామా? కాదు, నువ్వు యేసయ్యని ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రభు మనల్ని దర్శించునుగాక.